వాటర్ ప్రూఫింగ్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ జే వైర్స్ ఏమైనా ఉంటాయి కదా సార్ అవన్నీ తీసేస్తాము. వైర్స్ బైండింగ్ వైర్స్ ఉంటాయి అవి తీసేసి హనీకోమ్స్ ఏర్పడతాయి కదా ఏవైతే చిన్న చిన్నవి వచ్చిన దానికి జీపీటు పెట్టేసి కింద బేస్ వచ్చి కింద వచ్చేసి ఈ వర్టికల్ ఈ అర్జెంటల్ ఉంటుంది కదా ఈ ఏరియాకు కంకర పాయింట్ పెడతాం 20 mm కానీ 12 mm కానీ కంకర పాస్ చేసి దానికి ఒక గల్త ఫార్మేషన్ చేసి ఆ రోజు వాల్స్ కి అన్నిటికీ రఫ్ స్లోప్ పెడతారు మీరు. గల్త పెట్టేస్తాం. గల్త అంటే స్లోప్ అంతేనా? హాంచింగ్ అంటాం, హాంచింగ్ చేసుకుంటాం. ఓకే. అది చేసుకున్న తర్వాత వాల్స్ కి వచ్చేసి ఒక రోజు ఫస్ట్ రోజు రఫ్ కొడతాం. మాల్ ఫస్ట్ ఒక రఫ్ కొట్టేసుకుని నెక్స్ట్ డే వచ్చేసి ఏదైతే ఈ కంకర పాయింట్లు పెట్టేసినామని చెప్పానో ఈ కంకర పెట్టేసి గంటలో ఒక ఎలక్ట్రికల్ పాయింట్స్ ఇస్తాం. 2 feet ఏదంటే ఇలాంటి పైపులు సెబెక్స్ 100 అనేది ఉంటుంది. ఒక కెమికల్, SBR లేటెక్స్, సిమెంట్ మూడింటిని ఒక స్లరీ లాగా ఫామ్ చేసి ఈ పాయింట్స్ ఉండగా పాయింట్లో ఆ స్లరీని ఫార్మేట్ చేస్తాం. ఇది చేయడం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఈ బాటము ఈ పైనుంచి వచ్చే వాల్స్ ఏరియా ఇదంతా వీక్ ఏరియా ఉంటుంది. రేపు ఫ్యూచర్లో వాటర్ అనేది స్టడీగా ఉండదు కదా సార్, స్టిప్గా ఉండదు, ఒక మూమెంట్తోనే ఉంటుంది. ఏదన్నా చిన్న మైనర్ లీకేజ్ ఉన్నా కూడా ఈ మెయిన్ ఈ కార్నర్ నుంచి జాయింట్స్లో ఉండడానికి ఆ కంకర ఈ కెమికల్స్ పాస్ చేయడం వల్ల ఒక సీసా మాదిరి తయారైపోతుంది. చాలా స్టిప్గా అవుతుంది. రేపు మనం ఫర్దర్గా వాటర్ వచ్చి ఆ మూలకు దాకినప్పుడు వాటర్ని స్కీజ్ అనేది బయటకు పోలేదు. ఈ గ్రౌటింగ్ అంటాం సార్. గ్రౌటింగ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇసుక, సిమెంట్, SBR లేటెక్స్గా కాంప్లెక్స్ WN కెమికల్ మిక్స్ చేసుకొని వాల్స్కి మొత్తం నీట్గా ప్లాస్టింగ్ ఒక లెవెల్కి వచ్చేట్లా చూసి కళాయి ఎక్కించేసి కళాయి మీద కళాయి ఫినిషింగ్ చేసుకొని మళ్ళీ SBR తో కోటింగ్ చేసేస్తాం. ఇంతవరకు ఈ ప్రాసెస్ అయిపోతుంది.